కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అలర్ట్ ఇచ్చేసింది. 12 మండలాల్లోని 67 గ్రామాలు, 5 మున్సిపాలిటీలపై తుఫాన్ ఎఫెక్ట్ ఉండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులో హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. కాకినాడ సముద్ర తీరంలో మీటరు ఎత్తున భారీ రాకాసి కెరటాలు ఎగసిపడుతున్నాయి. సో రోడ్ ఏ టైంలో అయినా సరే రహదారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని పునరావాస కేంద్రాలకు పంపించాను. అక్కడికి వెళ్తున్నారు. एनडीआरएफ टीम కూడా ఉంది. వారు एक्सपीरियंस చెప్తారు. एनडीआरएफ टीम 24 आवर्स के लिए तैनात है और हम इससे पहले 2 दिन पहले हम यहाँ आ चुका हूँ और कल भी हम इस एरिया को विजिट किया हूँ और आज भी इस एरिया को विजिट कर रहा हूँ, जहाँ मुझे लग रहा है कि इस एरिया से इवैक्यूएशन का जरूरत है, लोगों को शेल्टर में ले जाने का जरूरत है. हम यहाँ पे कैंपेन कर रहा हूँ. तो आज शाम को इस साइक्लोन हिट हो रहा है. पैनिक होने का जरूरत नहीं है. हम सर्वदा लोकल प्रशासन के साथ टाई अप में है. इस एरिया का सभी लोगों को मैं यही अपील करूंगा कि अपना सुरक्षित स्थान जो शेल्टर बनाया गया है उस जगह पे पहुंच जाए और लोकल प्रशासन और हमसे कोऑपरेट करे. और साथ साथ मैं ये भी बोलूँगा कि नॉट ओनली यहाँ पे एनडीआरएफ टीम तैनात है, काकीनाडा में है, मछलीपट्टनम है, नेल्लूर में है, बहुत सारे जगह पे एनडीआरएफ टीम तैनात है. फायर का टीम यहाँ पे काम करेगा. एसडीआरएफ भी तैनात हो चुका है. तो पैनिक होने का कोई जरूरत नहीं है. सर, अप्रोक्सीमेटली हाउ मेनी एनडीआरएफ टीम्स डिप्लॉयड इन दिस रीजन? इस एरिया में तो 2 टीम डिप्लॉयड है, जिसमें 35 मेंबर्स है और काकीनाडा में भी हमारा टीम उपस्थित है. हाउ मेनी रिहेबिलिटेशन सेंटर्स? यहाँ पे अप्रोक्सीमेटली 26 रिहेबिलिटेशन सेंटर है. ప్రజల కోసం అంటే ఇటువంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఫేస్ చేసి అవకాశం ఉంది. యాక్చువల్లీ ఈ ఉప్పాడ కొత్తపల్లి ఏరియాలో అన్నీ కూడా ఈ అయితే రెవెన్యూ, ఆల్రెడీ పోలీస్ అన్నీ కూడా షెల్టర్ హోమ్స్ అనేటువంటి ఖచ్చితంగా ఒక 25 వరకు షెల్టర్ హోమ్స్. తర్వాత ఏదైతే మనం ఇళ్ళు ఖాళీ చేయించి తీసుకుని వెళ్ళవలసినటువంటి వాళ్ళని కూడా రెవెన్యూతో పాటుగా పోలీస్తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, తర్వాత ఏపీఎస్పీ, అలాగే క్విక్ రియాక్షన్ టీమ్స్ ఇవన్నీ కూడా వచ్చాం. ఏదైతే మనం ఈ సుబ్బంపేట, సూరాడపేట, మాయాపట్నం ఈ అంటే సముద్రానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి విలేజ్ని ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆటోలు పెట్టి, తర్వాత చిన్న వెహికల్స్ పెట్టేసి ఈ షెల్టర్ ప్లేస్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడే ఉండేటట్టుగా మేము ఏర్పాట్లు అనేటువంటిది చేస్తున్నాం అండి. ఇక్కడ ఎలా అంటే మొత్తం ఇన్ఛార్జ్ పడా మేడం గారు ఆధ్వర్యంలో, తర్వాత మా ఏఎస్పీ గారు, అలాగే మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందుబాదవ్ గారు ఇచ్చిన ఆదేశానుసారంగా ఇది ఎవాక్యుయేషన్ అనేటువంటిది జరుగుతున్నది. సార్, ఈ రీజన్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి సార్? అంటే విలేజెస్ ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ప్రజలు ఉండొచ్చు? మాకు అంటే ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి వచ్చేటప్పటికి 4 పంచాయతీలు అండి. ఒకటి ఉప్పాడ వచ్చి పక్కన ఉన్నటువంటి అమీనాబాద్ ఒకటి, తర్వాత మూలపేట ఒకటి, కొనపాపేట ఒకటి. ఈ హ్యామ్లెట్స్ ఇంకొక 20 వరకు హ్యామ్లెట్స్, చిన్న హ్యామ్లెట్ అంటే నాయకర్ కాలనీ, అక్కడికి వచ్చేటప్పటికి కోనపాపేటలో ఉన్నటువంటి ఇలాగా ఈ ఏరియాలన్నీ కూడా షెల్టర్ ప్లేస్ 25 షెల్టర్ ప్లేస్లు అంటే ఈ వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళు ఎన్ని వస్తున్నాయి అనేటువంటిది ఒక 6,000 నుంచి 7,000 వరకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నాము. ఇప్పుడు ఏదైతే ముందు ఉన్నటువంటిది ఖచ్చితంగా మేము ఈ అలలు ఎక్కువ అవుతున్నాయి, తర్వాత వర్షం కూడా పడుతుంది, అలాగే గాలి కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనేటువంటిది మేము అవేర్నెస్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్పి ఈ 6,000 మందిని కూడా షెల్టర్ ప్లేస్లకి తీసుకుని వెళ్తున్నాం.